ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట వద్ద ఫ్రీ బస్సులో గొడవ చేసిన మహిళలపై కేసు నమోదయ్యాయి. ఇటీవల విజయవాడ జగ్గేపేట బస్సులో సీట్ కోసం మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో బస్సును డ్రైవర్ నేరుగా జగ్గేపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ల కింద వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట వద్ద ఫ్రీ బస్సులో గొడవ చేసిన మహిళలపై కేసు నమోదైంది. ఇటీవల విజయవాడ జగ్గేపేట బస్సులో సీటు కోసం మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో బస్సును డ్రైవర్ నేరుగా జగ్గేపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి స్త్రీ శక్తి అనే పథకం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అట్లాగే ఈ పథకం కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుందని కూడా చెప్పొచ్చు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం బస్సుల్లో సరైన సెక్యూరిటీ అనేది లేకపోవడం వల్ల ఏంటంటే కెపాసిటీని మించి ఎక్కువ మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాల్లో ఎక్కువగా ప్రయాణించడం వల్ల చిన్న చిన్న న్యూసెన్స్ వంటికి ఏర్పడతాం ఉన్నాయి. దీంతో మనం రీసెంట్ గా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో వెలిగించినటువంటి ఘటన ఇది ఒక ఎగ్జాంపుల్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఫ్రీ బస్సులో గొడవ చేసినటువంటి మహిళలు ఈ ఘటనతో ప్రభుత్వం కూడా ఈ ఘటన సీరియస్ గా పరిగణించిందని చెప్పొచ్చు. జగ్గేపేట బస్సులో సీటు కోసం ఇరువురు మహిళల మధ్య జరిగినటువంటి కొట్లాట చాలా కలకలం వేసింది. దీంట్లో ఆర్టీసీ బస్సు నడుపుతున్నటువంటి ఆర్టీసీ సిబ్బంది, కండక్టర్ వీళ్ళు కూడా వాళ్ళకి ఎంత చెప్పినారని అదే పరిస్థితి లేకపోవడంతో అంటే దాదాపు బాగా న్యూసెన్స్ క్రియేట్ చేయడం వల్ల డైరెక్ట్ గా జగ్గేపేట పోలీస్ స్టేషన్ నుంచి బస్సును తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ బస్సు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరెవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో ఇరువురు మహిళల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్ 126(2) అంటే బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించడం, అట్లాగే 115(2) ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, అలాగే 351(2) పబ్లిక్ న్యూసెన్స్ కింద ఈ సెక్షన్ ఉన్నటువంటి ఈ మూడింటికి సంబంధించిన సెక్షన్ కూడా వీళ్ళపై నమోదు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇకపై ఎలాంటి ఘటనలు ఎక్కడైనా విధులు చూస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం ఈ ఘటన ద్వారా ఒక హెచ్చరిక జారీ చేసిందని కూడా చెప్పచ్చు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు కూడా ఆర్టీసీ అధికారులు సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా ఎలాంటి ఘటనలు కనుక వెలుగు చూస్తున్న ఇమీడియట్ గా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి సమీపంలో పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.